గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. చలో పిఠాపురం కార్యక్రమం ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణం నుంచి కొన్ని కార్లు, బస్సులు ఇవాళ బయలుదేరుతున్నాయి. అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉడిమెల్ల మురళీకృష్ణ గారు, మిగతా సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, బద్వేల్ నీటి సంఘం అధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర గారు, అలాగే చిన్ని సుబ్బారావు గారు, మిగతా జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఇవాళ జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమం గురించి జనసేన నాయకులు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడదాము. సీనియర్ నాయకులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు మాట్లాడతారు. హాయ్, అందరికీ శుభ సాయంత్రం. అందరికీ నమస్కారం. నేను మీ సింగంశెట్టి వెంకట సుబ్బయ్య. మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఒక పిఠాపురంలో చిత్రాలనే ఏరియాలో ఒక పండగ వాతావరణంలో మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క మీటింగ్ను ఉద్దేశించుకొని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మండలము, ప్రతి జిల్లా, ప్రతి మున్సిపాలిటీ నుంచి ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆ యొక్క మీటింగ్కు చేరుకొని ఆయన ఇచ్చే ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వినాలనేసి ఎంతో ఉత్సాహంతో ప్రతి ఊరు నుంచి తనది పార్టీ అంటూ ప్రతి ఒక్కరూ తన కుటుంబంలో ఒకరిగా అభిమానించే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాని కోసం అనేసి ప్రతి ఊరు నుంచి బస్సులలోనూ, సొంత వెహికల్స్లలోనూ ఈరోజు రేపు సాయంత్రం నుంచి ప్రతి మండలం నుంచి బయలుదేరుతున్నారు. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత ఘన విజయంగా ఈ మీటింగ్కు ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఈ యొక్క మీటింగ్ను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లా నుంచి మేము జనసైనికులుగా కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క మీటింగ్ చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అలా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్కి మంచి పేరు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎటువంటి అపరాధం కానీ ఎటువంటి జరగకుండా ప్రతి ఒక్కరు క్షేమంగా ఇల్లు చేరుకోవాలని జనసేన పార్టీ తరఫున జనసేన కార్యకర్తలందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే జీరో నుంచి ఈ రోజు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూసేవారు లేరు. కానీ ఈ రోజు ప్రపంచం మొత్తము, భారతదేశం మొత్తము తన వైపు చూసేలాగా కష్టపడి ఈ రోజు స్థాయికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు ఇతర పార్టీల నుంచి కూడా మంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. కాబట్టి మా యొక్క జనసేన పార్టీ తరఫున మేము ఎంతో గర్వపడుతున్నాము. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ లో ఎంతో చాకచక్యంగా 100కు 100 స్ట్రైక్ రేట్ తో తన యొక్క పరిపాలనను పేద ప్రజలకు అందిస్తున్నారు. దీనికి ఈ మధ్య కాలం చేసిన పరిపాలనే చాలా నిదర్శనంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పరిపాలన చాలా స్వచ్ఛంగా ఉంది. రాజకీయంలో ఉంటే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవాలనేసి రాజకీయం చేస్తారు. కానీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో పేదవారికి అన్ని మేలు చేస్తూ తన యొక్క పరిపాలన చూపిస్తున్నారు. అందుకని మేము జన సైనికులుగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము. ఆయన యొక్క పరిపాలన ఇంకా ముందు బాగుండాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ 100కు 100 స్ట్రైక్ రేటు అన్ని స్థానాలలోనూ అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పిఠాపురం యొక్క మీటింగ్ ను జయప్రదం చేయవలసిందిగా బద్వేల్ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ యొక్క పిఠాపురానికి ప్రతి ఒక్కరూ బయలుదేరి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి వచ్చి ఈ యొక్క మీటింగ్ ను జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. మనతో మరొక నాయకులు బద్వేల్ నీటి సంఘం అధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర గారు. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు కొర్రపాటి సురేంద్ర, నీటి సంఘం అధ్యక్షులు, జనసేన నాయకులు. రేపు 14వ తేదీ పిఠాపురంలోని చిత్రాలలో జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవంకు అందరూ బద్వేల్ నుంచి భారీ ఎత్తులో పాల్గొని ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలాగ వెళ్ళామో అలాగే తన క్షేమంగా వెళ్ళి అందరూ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జన. కడప జిల్లా బద్వేల్ పట్టణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుడిమెల్ల మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క చలో పిఠాపురం కార్యక్రమం వీళ్ళు ఏ విధంగా జయప్రదం చేయబోతున్నారు అన్న, చెప్పండి. మీ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది? మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు తుడిమెల్ల మురళీకృష్ణ, బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. ఈరోజు
ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య కారణం చలో పిఠాపురం మార్చి 14న 12వ ఆవిర్భావ దినోత్సవం అక్కడ పాల్గొనాలని చెప్పేసి మా కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల నుంచి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ మా యొక్క అడుగులు కూడా పిఠాపురంలో పడాలి, అక్కడ మా యొక్క నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడి యొక్క ప్రసంగాన్ని వినాలి. ఆ యొక్క ప్రసంగం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆయన యొక్క ప్రసంగాన్ని వినాలని, వీక్షించాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మేము ఈ జిల్లాలో ఉన్న బద్వేల్ నియోజకవర్గంలో వాసులము తప్పకుండా ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని మా యొక్క మద్దతును కూడా అక్కడ తెలుపుతూ మా యొక్క నాయకుడిని కనులారా ఒక పండుగ వాతావరణంలో ఆయన చూస్తూ ఆయన చేస్తున్నటువంటి ఎంతో త్యాగాలను 10 సంవత్సరాల పోరాటాల్లోనే కాదు, ఈ రోజు మేము యొక్క 100% స్ట్రైక్ రేట్ తో సాధించిన ఘన విజయాన్ని కూడా ఆయనతో కలిసి మేము కూడా దాన్ని ఆ యొక్క పండుగను మేము చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ బద్వేల్ నియోజకవర్గం నుంచి అనేక మంది వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బస్సుల్లోనైతేనేమి, అలాగే కార్లలోనైతేనేమి, ఎంతో మంది రైలు ప్రయాణించినైతే కానీ మేమంతా అక్కడికి చేరి మేము అందులో పాల్గొని ఆ యొక్క ప్రసంగాన్ని వీక్షించాలని కోరుకుంటూ, ఇదంతా క్షేమంగా అక్కడికి వెళ్తామో తిరిగి అంతే క్షేమంగా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలని మా తోటి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలకు, నాయకులకు, వీరమహిళలకు తెలియజేస్తున్నాను. మన కుటుంబం ఎదురు చూస్తుంటారు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు మనసు నొచ్చుకుంటుంది. మనం ఎంత క్షేమంగా వెళ్ళి అంతే తిరిగి వస్తే ఆయన చాలా సంతోషానికి ఇదైతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన పార్టీలో ఉన్న పెద్దలు, నాయకులు అందరూ తెలియజేసేదంటే మీరు క్షేమంగా వచ్చి మళ్ళీ క్షేమంగా వెళ్ళాలి. ఈ యొక్క వైభవంలో మనం పాల్గొని మన ఒక గొంతును దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా వినిపించాలి. భవిష్యత్తులో జనసేన పార్టీ ఇంకా మున్ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మంచి సంక్షేమాన్ని అందిస్తూ ఎన్నో రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి మేమంతా ఏదో తెలియజేసుకుంటున్నాం. ఆయనకు సంబంధించిన అన్ని రకాలైన 5 రకాల శాఖలలో కూడా తన ప్రావీణ్యం చాటుతూ ఆ పల్లె పండుగ అనేక కార్యక్రమాలు చేస్తూ మారుమూల ఉన్న గ్రామాలకు కూడా రోడ్లు నిర్మిస్తూ ప్రభుత్వాన్ని మొత్తం అటువైపు పయనించేలాగా ఈ రోజు ఆయన కదలికలు ఉన్నాయి. కాబట్టి మేము సైతం ఆయనతో పాటు నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ మా యొక్క జనసేన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరికీ పిలుపునిస్తూ చలో పిఠాపురం, జై జనసేన, జై జనసేన. అదండి, ఇప్పటి వరకు మనతో ఎవరైతే జనసేన సీనియర్ నాయకులు, జనసేన నాయకులు వారు మనకి ఇచ్చిన ఇంటర్వ్యూ, వీరి యొక్క ప్రోగ్రాం ఎంతో సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఓకే, థ్యాంక్స్.